ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘ వ్యూహాత్మక ప్రణాళికను ప్రకటించారు. జిల్లా అన్ని రంగాల్లో సస్యశ్యామలంగా సమగ్ర అభివృద్ధి కలిగించేలా రూపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభలో చేశారు. సభలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రకటనలు, ప్రాజెక్టుల రూపకల్పనపై వివరాలు వెల్లడించారు. ఎయిర్పోర్ట్, పారిశ్రామిక హబ్ మరియు యూనివర్సిటీ ప్రజల స్వప్నమైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జూన్ 2వ తేదీన భూమి పూజ చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ఎయిర్పోర్ట్ జిల్లాలో పరిశ్రమల వికాసానికి మిలిన పునాది కట్టబోతోంది. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేయబోతోందని ఆయన తెలిపారు. ఈ పారిశ్రామిక అభివృద్ధి స్థానిక యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తుందని, భూసేకరణకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు. అలాగే జిల్లాలో త్వరలోనే ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు, పరిశోధనలకు నాణ్యమైన విద్యా వేదిక అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం మరియు మౌలిక సదుపాయాలు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు వంటి హామీలు ఇప్పటికీ అమలవుతున్నాయని సీఎం గుర్తు చేశారు. తమ్మిడిహెట్టి ప్రాంతంలోని ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక అభివృద్ధి బాసర ఆలయాన్ని దేశంలోనే అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పాన్ని కూడా ఆయన ప్రకటించారు. ప్రతి 2 నెలలకు ఒకసారి జిల్లా పరిష్కరణ పనులను పరిశీలించడానికి స్వయంగా వచ్చే హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యం, విపక్షాల హక్కులు, ప్రజా సంక్షేమాన్ని మినహాయించి రాజకీయ ప్రయోజనాల కోసం నిధులను ఉపయోగించబోమని ఎత్తి చూపుతూ గత ప్రభుత్వాలుగా విపక్షాలను నిర్బంధించే సంస్కృతిని మార్చామని, చట్టసభల్లో మరియు బహిరంగ వేదికలలో విపక్ష నేతలకు మాట్లాడే అవకాశాలు ఇవ్వబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా సుదీర్ఘ సమగ్ర అభివృద్ధి పథకం ఎయిర్పోర్ట్, పారిశ్రామిక హబ్, యూనివర్సిటీ, సాగునీరు, మహిళా సంక్షేమం మరియు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విస్తరించేలా ప్రభుత్వ పనులు ముందుకు సాగుతున్నాయి.